హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా చాలామంది స్టూడెంట్స్ ఇంకా రియాలిటీలోకి రాలేదు. ఆ, ఇంకా పేపర్స్ టఫ్గా ఉన్నాయి. నాకు వచ్చిన తక్కువ మార్కులకి మంచి పర్సంటేజ్ వచ్చేస్తుంది, మంచి చోట సీట్ వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనలోనో భ్రమంలోనో ఉన్నారు. సో రియాలిటీలోకి రండి. ర్యాంకులు వచ్చి మనకి ఎప్పుడో April 20th కానీ జేఈ మెయిన్ ర్యాంకులు రావు. అప్పుడు నిద్ర లేచి ఇంకేదన్నా ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే అప్పటికి చాలా ఎగ్జామ్స్కి అప్లికేషన్ డేట్స్ కూడా అయిపోయి ఉంటాయి, కొన్నే ఉంటాయి. అప్పుడు ఏ ఎగ్జామ్ రాద్దామన్నా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో స్టూడెంట్స్ కాస్త పేరెంట్స్ కూడా ముందుగానే మేల్కొని మనం జేఈ స్థాయి దాకా వెళ్ళగలమా? ఎందుకంటే 15 లక్షల మంది రాస్తుంటే మనకున్న సీట్లు 60-65 వేల సీట్లు మాత్రమే ఉంటాయి. సో వస్తే మంచిదే, కానీ ఆల్టర్నేట్గా ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి డేట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఇంకొన్ని ఎగ్జామ్స్ డేట్స్ కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను నేను. సో మనకి ఇప్పుడు మన నెత్తి మీద ఏదో బరువు పెట్టారనుకోండి, మనం మోయాలంటే చాలా కష్టం కదా. సో మీరు మీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ని గుర్తుపెట్టుకోండి, దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకోండి. సో జేఈ ఒక్కటే మన టార్గెట్ అనుకునే స్టూడెంట్స్ ఆగిపోవద్దు. ఒకవేళ జేఈలో మనకు మన కేటగిరీ కావచ్చు, ఇక్కడ చోట మంచిది రావచ్చు, అది సెకండరీ. కానీ మనం ఇప్పుడు చేయాల్సింది ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా గనక మీరు అటెండ్ అవ్వగలిగితే తప్పనిసరిగా మీకు అప్పుడు 2-3 కాలేజీల్లో మనకి సీట్లు వస్తూ ఉంటే ఎక్కడ మనం వెళ్ళగలం, ఏది మనం చూడాలి, ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయిన ఒకే రోజున ఏది చూడాలి అనే ప్రయారిటీ మనకు ఉంటుంది కదా. అలాగే 3-4 చోట్ల మనకు సీట్ వచ్చింది. ఐఐటీలోనో సీట్ వచ్చింది, ఎన్ఐటీలోనో సీట్ వచ్చింది, అలాగే ఇంకోటి విట్లోనో ఎస్ఆర్ఎంలోనో లేకపోతే ఈఏపీ సెట్లోనో ఎక్కడో సీట్ వచ్చింది. వీటిల్లో ఏది బెటర్? ఐఐటీలో ఏదో బయోటెక్నాలజీ బ్రాంచ్ వచ్చింది, ఎన్ఐటీలో ఒక చోట ఈసీ బ్రాంచ్ వచ్చింది, ఈఏపీ సెట్లో ఇంకో చోట సిఎస్సి బ్రాంచ్ వచ్చింది, టాప్ ఈఏపీ సెట్లో మంచి కాలేజీలో. ఇలా మనకు వచ్చినప్పుడు అప్పుడు ఎవరినైనా సలహా అడిగితే దాని ప్రకారం లేదా మన ఆలోచన తగ్గట్టుగానే వెళ్ళొచ్చు. అదే కాకుండా ఒక్కటే వచ్చి ఎక్కడ రాకుండా పోయినా కూడా ఇబ్బంది పడతారు. సో మీ స్థాయికి తగ్గ బరువు అని గనక మీరు జేఈని ఫీల్ అయితే తప్పనిసరిగా మీరు ఇంకొక ఆల్టర్నేట్ తీసుకోండి. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జామ్ డేట్స్ కూడా మీకు ఇందులో నేను చెప్తాను స్టూడెంట్స్కి. ఇంకా విట్ ఎగ్జామ్ డబ్బులు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతిదానికి కూడా కనీసం 12 లక్షల నుంచి 25 లక్షల వరకు ఫీజులు అవుతాయి. అది డిపెండ్స్ ఆన్ ర్యాంక్. ఆ ర్యాంక్ మీదే మీ డబ్బులు, మీకు ఎంత తక్కువ ఫీజు అనేది డిసైడ్ చేసేది మీ ర్యాంక్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. విట్ అవ్వచ్చు, ఇంకా దీనికి డేట్లు ఉన్నాయి. విట్ ఒక ఎగ్జామ్ ఉంది, తర్వాత ఎస్ఆర్ఎం ఒక ఎగ్జామ్ ఉంది, అలాగే అమృత ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఒక సెషన్ అయిపోయింది, ఇంకో సెషన్ మళ్ళీ ఉంటుంది. సో బిట్సాట్ దీని గురించి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే ఇది చాలా మందికి కోరికగా ఉంది, ఫేవరెట్గా ఉంది. ఎందుకంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఐఐటీస్ లాగా ఉంటుంది. ఇండియాలో చాలా ఫేమస్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి దీని గురించి మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతాను. అలాగే క్రాష్ కోర్స్ ఎవరికైనా మ్యాథమెటిక్స్ కావాలి, ఈఏపీ సెట్ కూడా క్రాష్ కోర్స్ మళ్ళీ మార్చిలో ఎగ్జామ్స్ తర్వాత స్టార్ట్ చేస్తా. జేఈ మెయిన్ ఏప్రిల్కి మాత్రం మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ జేఈ గనక మీకు ఇబ్బందికరంగా అనిపించినా అనిపించకపోయినా సేఫ్ సైడ్గా కొన్ని ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఏవి రాయమంటారు అంటే అన్నీ మంచివే, డబ్బులు కట్టగలరా లేదని చూసుకోండి. మంచి ర్యాంక్ వస్తే 25 లక్షలు అయ్యేది 15 లక్షల్లోనే అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, మీరు చదివిన దాన్ని బట్టే ఉంటాయి. అంతే తప్ప అప్పుడు మేలుకుంటే కాదు. విట్ ఎగ్జామ్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే 1350 రూపీస్ ఉంది. లాస్ట్ డేట్ March 31 వరకు అప్లై చేసుకోవచ్చు. April 28 నుంచి May 3 వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే జేఈ మెయిన్కి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే జేఈ మెయిన్ తర్వాత వెంటనే వచ్చే ఎగ్జామ్లో ఇది కూడా ఒకటి. ఎస్ఆర్ఎం అది 3 times జరుగుతుంది ఎగ్జామ్, 3 సార్లు ఎప్పుడైనా రాయొచ్చు. ప్రతిసారి రాసినందుకు 1400 కట్టాలి. April 16th ఫస్ట్ టైం జరుగుతుంది. దానికి April 16th లాస్ట్ డేటు. April 23rd నుంచి 28th వరకు మీకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అమృత అయితే ఫస్ట్ సెషన్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ సెషన్ జరుగుతుంది మీకు ఏప్రిల్లో. అలాగే బిట్స్ అయితే 2 times జరుగుతుంది. ఈసారి ఎర్లీగా పెడుతున్నారు. April 15th నుంచి 16th వరకు 17th వరకు. March 16th అనేది లాస్ట్ డేటు. ఒక్కొక్కసారి అప్లై చేయడానికి 3600 రూపీస్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ అయితే May 12th నుంచి 18th వరకు జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన ఈఏపీ సెట్ అయితే May 9th 11th 12th జరుగుతుంది. ఈఏపీ సెట్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, అది మీరు చూసుకోవచ్చు. February 4th నుంచి March 7th వరకు. అలాగే ఎల్పియు ఉంటుంది.
తర్వాత రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఏవో కొన్ని మీరు సెలెక్ట్ చేసుకొని రాయాల్సింది. ఏదో ఒకటి మంచిది చెప్పండి అంటే ఏదైనా మంచిదే. అన్నిటికన్నా మంచిది జేఈఈ, తర్వాత బిట్సాట్‌కి వెళ్ళొచ్చు. తర్వాత విట్, ఎస్ఆర్ఎం, అమృత మీరు ఎంతవరకు పే చేయగలరని చూసుకోండి. రియాలిటీలోకి రండి. ఇంకా చాలా ఉంటాయి మనకి. యూజీడబ్ల్యూఈ ఎగ్జామ్ అని, ఐఐటీ ఎగ్జామ్ అని ఇవన్నీ ఉంటాయి. సో స్టూడెంట్స్‌కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంతవరకు బరువు మోయగలరు అది ఆలోచించుకోండి. మీ తెలివితేటలకు తగ్గట్టుగా ఎవరికి అయినా సరే మామూలు హోటల్లో తిన్నా, 5 స్టార్ హోటల్లో తిన్నా తినేది అన్నమే. కాస్ట్ మారుతుంది, ప్లేస్ మారుతుంది. ఆహ్, ఇక ఇక రకరకాలు ఉంటాయి. కానీ ఫైనల్‌గా అల్టిమేట్‌గా మనకు కావాల్సింది ఒక మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చే కాలేజీలో జాయిన్ అవ్వడం. సో ఎంతవరకు మీ కెపాసిటీ ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. అది రియాలిటీలోకొచ్చి పేరెంట్స్, స్టూడెంట్స్ ఒక్కసారి డిస్కస్ చేసుకొని కొన్ని ఎగ్జామ్స్ అన్నా రాసుకోండి. ఇది నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యమే ఇది. సో ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఇదొక్కటే స్కోర్ తగ్గిందని బాధపడొద్దు. స్కోర్ తక్కువ వచ్చింది కదా! ఇంక నేను దేనికి పనికిరానని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు డబ్బులొచ్చే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చే కోట్ల కోట్ల ప్యాకేజీలొచ్చే, లక్షల లక్షల ప్యాకేజీలొచ్చే కాలేజీలు చాలా ఉన్నాయి. ఓకే. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ ఎగ్జామ్ డీటెయిల్స్ ఒక్కొక్కటి ఇంకొక వీడియోలో మీతోని డీటెయిల్‌గా డిస్కస్ చేస్తా. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. థాంక్ యూ.